కొబ్బరి చట్నీ మరింత టేస్టీగా ఉండాలంటే దాంట్లో బాయిల్ చేసి కూల్ చేసిన మిల్క్ జస్ట్ 2 స్పూన్స్ యాడ్ చేయాలి. కోకోనట్ని బాగా గ్రైండ్ చేసి దాంట్లో రెడ్ చిల్లీస్ కావాల్సినవి వేసి, పుట్నాలు, ఆ తర్వాత ఫ్రైడ్ గ్రౌండ్ నట్ పీల్ తీసేసి క్లీన్ చేసి జస్ట్ యాడ్ గ్రౌండ్ నట్స్ ఆల్సో. తర్వాత రిక్వైర్డ్ సాల్ట్ ఫర్ టేస్ట్ గ్రైండ్ చేసి బాగా గ్రైండ్ చేయాలి. ఒక కన్సిస్టెన్సీ చూసుకుంటూ అవసరమైతే కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసి బాగా మళ్ళీ దాన్ని గ్రైండ్ చేయాలి. ఇలా బాగా గ్రైండ్ చేసిన చట్నీ స్మాల్ క్లీన్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి దాని మీద పోపు వేయాలి. పోపు అంటే తడక ప్యాన్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ కుకింగ్ ఆయిల్, 1/2 స్పూన్ రై అంటే ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర అంటే జీరా అంటే క్యూమిన్ సీడ్స్, తర్వాత దాంట్లో పించ్ ఆఫ్ టర్మరిక్, తర్వాత స్పెషల్ టిప్ పించ్ ఆఫ్ ఫర్ ఫ్లేవర్, పించ్ ఆఫ్ ఎసఫోటిడా అంటే హింగ్ అంటే ఏంటంటే అది ఇంగువ. ఆ తర్వాత లాస్ట్లో స్విచ్ ఆఫ్ చేసి జస్ట్ రెడ్ చిల్లీ పీసెస్ ఇవి వేసి దాన్ని చక్కగా ట్రాన్స్ఫర్ చేయాలి. టేస్టీ కొబ్బరి చట్నీ, కొబ్బరి పుట్నాలు చట్నీ రెడీ.